హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిక్కీ రియల్ టాక్స్. అయితే ఇవాళ ఎపిసోడ్ చూసారుగా అందరూ. సో ఎపిసోడ్ గురించి అండ్ రేపు వచ్చే ప్రోమో గురించి మనం కొంచెం అనలైజ్ చేద్దాము. సో ముందుగా అసలు బిగ్ బాస్లో ఎంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు మీకు చూస్తే ఏమనిపించింది? నాకైతే కొంతమంది మాత్రమే స్ట్రాంగ్ ఉన్నారనిపించింది. మిగతా వాళ్ళు ఏదో వచ్చామా అంటే ఇప్పుడు వాళ్ళను చూస్తే అలా అనిపించలేదు, కానీ ముందు ముందు ఎట్లా ఆడతారో మనం చూడాలి. సో ఇప్పుడు వచ్చిన 14 మెంబర్స్లో ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే శేఖర్ భాష, నెక్స్ట్ కిరాక్ సీత. సో వాళ్ళిద్దరు కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నవీన్, తనది కూడా కొంచెం మామూలుగా ఉంది. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పటికే మనకు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనలైజ్ చేయడం అనేది చాలా కష్టము, కానీ వాళ్ళు మాట్లాడే విధానం బట్టి వాళ్ళ మెచ్యూరిటీని బట్టి మనము చూసుకుంటే నిఖిల్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. తనకి బయట సపోర్ట్ ఉంది, ఎట్ ద సేమ్ టైం తను ఫిజికల్ టాస్క్లు ఇచ్చినా ఏది ఇచ్చినా చేయడానికి ఎటు సైడ్ చూసినా తనకి మంచి స్ట్రాంగ్ ఉన్నదన్నమాట. అయితే అపోనెంట్గా చూస్తే ఎవరికి వాళ్ళు ఎలా అనేది చూస్తే మెయిన్గా వీళ్ళు బాయ్స్ కన్నా గర్ల్స్లో కొంచెం స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గర్ల్స్లలో మెయిన్గా చూస్తే ఓన్లీ కిరాక్ సీత వాయిస్లోనే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువ కనబడ్డది. మిగతా వాళ్ళందరూ ఎంటర్టైన్ పరంగా టాస్క్ల పరంగా కొంచెం ఆడుతారు అనిపించింది, కానీ మనం ముందు ముందు ఏముంటుందో చూడాలి. అయితే ఇవాళ అనిల్ రావుపూడి వచ్చి ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. సో ఆ చిన్న టాస్క్ని నార్మల్గా ఫన్ క్రియేట్ చేద్దామనే టాస్క్ ఇవ్వగానే వీళ్ళు ఏం చేశారంటే ఎలిమినేట్ చేయాలి కిరాక్ సీతను తన వేరే క్యాండిడేట్ని అనగానే ఒకరి నేమ్ చెప్పడం వల్ల ఆల్రెడీ వాళ్ళ మధ్యలో గొడవలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. దీనివల్ల అపోజిట్ క్యాండిడేట్ ఎందుకు నన్ను ఎలిమినేట్ చేస్తున్నారు అసలు అనే ఉద్దేశంతో ఆల్రెడీ నిఖిల్తో గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి మనకు రేపటి ప్రోమోలో. సో ఇవన్నీ ఎందుకు ఫస్టే స్టార్ట్ చేశారు అంటే నెక్స్ట్ వచ్చే ఎలిమినేషన్కి దీన్ని వాడుకుంటారు అని మనకు అనిపిస్తుంది. సో ఏంటంటే వాళ్ళ మైండ్లో ఒక అనలైజింగ్ ఉంటుంది. వీళ్ళు నన్ను ఏం చేయకుండానే ఫస్ట్ డేనే నన్ను ఎలిమినేట్ చేస్తా అనుకుంటున్నారు, అసలు ఏంటి అని వాళ్ళ క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బిగ్ బాస్లో 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నో క్యాప్టెన్ అండ్ సెకండ్ వచ్చేసి నో రేషన్. సో ఏదైనా కూడా వాళ్ళు గేమ్స్ ఆడుతూనే వాళ్ళు సంపాదించుకోవాలన్నమాట. సో ఎవ్రీ సీజన్కి క్యాప్టెన్ ఉండడం వల్ల కొంచెం హౌస్ అనేది ఎలా ఉండాలి అని వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు, కానీ ఈ సీజన్లో లేరు, ఎవరికి వాళ్ళే అన్నట్టు ఇంకా చాలా గొడవలు జరగడానికి చాలా ఆస్కారం ఉంది. అయితే నాకు తెలిసి నా అంచనా ప్రకారము క్యాప్టెన్ ఉండరు, కానీ ఏదైనా టాస్క్ ఇస్తే దానిలో గెలుస్తారు కదా, సో దానిలో అతనే దాన్ని రూల్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో నేనైతే అనుకుంటున్నాను. అయితే ఈ సీజన్లో రూమ్ వచ్చి ఎనిమల్ థీమ్లో ఉంది కాబట్టి ఇప్పుడు అడవికి ఎట్లయితే లయన్ ఉంటాడో మేబీ వీళ్ళందరికీ ఒకటే క్యాండిడేట్ని పెడతారేమో, అదేదైనా టాస్క్ తీసుకొని వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి వచ్చేసి నార్మల్గా ఇప్పుడున్న 14 మెంబర్సే కంటిన్యూ అవుతారా అని చాలామంది అనుకుంటున్నారు. సో ఈ 14 మెంబర్స్ కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ నుండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మనం ముందు చెప్పుకున్న అంజలి కావచ్చు, పవిత్ర కావచ్చు, యాదమ్మరాజు కావచ్చు, ఇంకా కొంతమందిని వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు అనదర్ సీజన్స్ నుండి. వాళ్ళు కూడా వస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి పాతకు వచ్చిన వాళ్ళకి గొడవలు అయి కాంట్రవర్సీ ఎలా క్రియేట్ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారు. నేను చెప్పాను కదా 3 రూమ్స్ ఉన్నాయి. సో ఇలా అన్నమాట. అయితే నాగార్జున సార్ వాళ్ళకి చెప్పాడు. అండ్ ఏంటంటే అసలు ఈ సీజన్లో మనీ అనేది బిగ్ బాస్ కూడా చెప్పాడు కదా, మనీ అనేది 0, బట్ వాళ్ళు ఎర్న్ చేసుకొని ఎంత సంపాదించుకుంటే అంత అనే ఉద్దేశంతో లాస్ట్కు మనీ మీకు గుడ్ న్యూస్ అని చెప్పాడు. తర్వాత బ్యాడ్ న్యూస్ అంటే 0 అని చెప్పాడు. ఇది కూడా అన్ని సీజన్ లాగా ఫస్టే రివీల్ చేయలేదు మనీ. సో ఇదొకటి. సో మెయిన్గా మనం ఈ సీజన్లో చూస్తే నేను చెప్పాను కదా ఆ ట్విస్టులు బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుండి మనం ఎవరిని అనలైజ్ చేయలేము. సో ఈ సీజన్లో కూడా సింగర్ అలాంటివి ఏం లేవు, ఫన్ క్రియేటింగ్ కూడా లేదు, ఓన్లీ బెజవాడ బేబక్కనే అన్ని యాంగిల్స్ రోల్ ప్లే చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో రేపటి నుండి అసలైన బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ నైట్లోనే ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక చిన్న ఫన్నీ టాస్క్ అనిల్ రావుపూడి చేయడం వల్ల
ఒక అబ్బాయిని వాళ్ళు కార్నర్ చేసిరని తనకు వాళ్ళ మధ్యలో ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పటి నుండే మనకు కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో దీనిలో మనము ఏవీ పరంగా చూస్తే కొంతమందికి సానుభూతి క్రియేట్ చేయడానికి ఏవీస్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యాండిడేట్ వచ్చేసి ఇప్పుడు కిరాక్ సీత ఏవి చాలా బాగుంది. సో తన కాన్ఫిడెన్స్ లెవెల్ తన ఏవి పరంగా కూడా తన కోటింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము వరంగల్ డైరీస్ అని అన్నారుగా, తన ఏవి కూడా బాగుంది. ఎందుకనంటే మనకు తెలంగాణలో మెయిన్ స్లాంగ్కి అట్రాక్ట్ అవుతారు. సో తన స్లాంగ్ కూడా బాగుంది కాబట్టి, అంటే స్లాంగ్ బాగుందని ఓటింగ్ కాదు, తన ఏవి తను ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడో దాని ద్వారా కూడా ఓటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇదండి ఇవాల్టిది. అండ్ ప్రోమో చూసిన దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే రేపు చిన్న చిన్న టాస్క్లు అనేవి స్టార్ట్ అవుతాయి. దాని ద్వారా ఫుడ్డే కావచ్చు, దాని ద్వారా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏం ఎన్ని చేస్తారు అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ట్యాగ్ లైన్ ఏంటి ఈ బిగ్ బాస్ది? అన్లిమిటెడ్, ఏదైనా అన్లిమిటెడ్, లిమిట్ లేదు అన్నట్టు. సో ఏదైనా కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. నాగార్జున సార్ కూడా ప్రతి ఒక్కరిని అడిగాడు వెళ్ళేటప్పుడు, మీరు ఆ హౌస్ నుండి ఏది అన్లిమిట్గా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే, కొంతమంది అభిమానము, కొంతమంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చెప్పారు. సో బట్ నాకు తెలిసి ఏంటంటే కొంతమంది మాత్రమే గేమ్ని కాన్సన్ట్రేట్ చేసినట్టు నాకు అనిపించింది నేను చెప్పిన పేర్లు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ టుమారో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్. నిక్కీ రియల్ టాక్స్. థ్యాంక్ యూ.